ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూసి మీకైతే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే ఈరోజు విశాఖ ఉత్సవాలు అయితే ఉన్నాను. అంటే ఇది 5వ రోజు అనమాట వీడియో. అంటే నాకు ఈవినింగ్ పూట వర్క్ ఉండడం వల్ల నేనైతే వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేకపోతున్నాను. అందుకోసమే నేను ఈవినింగ్ 4 o'clock అయితే వెళ్ళేసి ఒక 6:30 వరకు అయితే ఇంటికి వచ్చా. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు చాలా వరకు ఐటీ చాలా వరకు కంపెనీస్ అయితే వస్తున్నాయి కదా మన వైజాగ్కి. అక్కడైతే పెట్టారనమాట క్వాంటమ్ వ్యాలీ అని. అలాగా నేను ఇక్కడ మన కోకోనట్ ఎరైనా 3 నుండి అలా నడుచుకొని అలా ముందుకైతే వెళ్తున్నాను మన ఆర్కే బీచ్ దుక్కు. ఇది కోకోనట్ ఎరైనా 4 అనమాట. ఇక్కడైతే స్టాల్స్ పెట్టారు, కానీ చాలా వరకు అన్ని మన ఎగ్జిబిషన్ లాంటిది అంటే గేమ్స్ అవన్నీ కూడా లోపల ఉన్నాయన్నమాట ఆర్కే బీచ్ సైడ్. అందుకోసం ఇటువైపు అయితే చాలా తక్కువ ఉన్నారు. మరేమో ఒక 6:30, 7 తర్వాత అయితే ఇటు సైడ్ కూడా చాలా వరకు జనాలు రావచ్చు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఒంటి, అలాగే మనకి ఆ లోపల ఫుట్బాల్ అంటే అవుతుంది, అలాగే వాలీబాల్, చాలా వరకు కబడ్డీ అన్నీ కూడా మీకు చూపిస్తాను. చాలా పెద్ద జెంట్ ఇది తిరుగుతారు కదా, ఏమంటారు దానికి, జెంట్ వీల్, అది కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తా. అలాగే ఇక్కడ 50 రూపీస్కి 3 balls అయితే ఇస్తున్నారు. అక్కడ గ్లాసు కింద టెడ్డీ బియర్స్ అవన్నీ పెట్టారు కదా, ఆ గ్లాసులు మొత్తం పడగొడితే మనకు అందరు తెలిసి సాగితే ఆ టెడ్డీ బియర్లో ఏదో ఒకటి మనకి షూస్ కూడా ఉన్నాయి. అలాగే చాలా వరకు ట్రై చేస్తున్నారు. చాలా బాగుంటుంది వీడియో అయితే. చాలా వరకు అరకు నుండి కూడా మన కాఫీ ప్లాంటేషన్ అంటే కాఫీ, టీ అలాగా చాలా వరకు అయితే ఉన్నాయి స్టాల్స్. అలాగే అక్కడ అరకు బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అవన్నీ కూడా పెట్టారు స్టాల్స్. అదంతా కూడా మీకు చూపిస్తాను లైన్ వైజ్గా. అలాగే ఇంకా 3 గుడులు కూడా ఉన్నాయి, అది మీకు చూపిస్తాను ముందు. మీరైతే ఇప్పుడు ఇది ఎంజాయ్ చేయండి, ఓకేనా? వైజాగ్ ఇండియాస్ గ్లోబల్ డేటా సెంటర్ హబ్. ఇప్పుడు వస్తుంది. మనం నడుచుకుని వెళ్దాం. ఈ జెయింట్ వీల్ అయితే చాలా పెద్దగా ఉంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి చాలా వరకు అయితే ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా ఇప్పుడు అలాగలాగే ఇంక స్టార్ట్ చేస్తున్నారు. అంటే 6 నుండి 10 అనమాట. అంటే నైట్ అంతవరకనే ఉండొచ్చు, కానీ 6 నుండి స్టార్ట్ అవుతుంది అనేసి అంటున్నారు. మేమైతే అంతవరకు ఆగలేదు, ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అలాగే చాలా వరకు బీచ్ ముందైతే కొంచెం ఫ్రంట్గా ఉండేది, కానీ డిగ్గింగ్ చేసి మొత్తం ఇసుక, లోపల ఇసుక బయటకు వేసి చాలా వరకు అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే చేశారు. మన గవర్నమెంట్ చాలా బాగా మేనేజ్ అయితే చేశారు. చూడండి స్టాల్స్ ఎంత బాగా ఉన్నాయో, ఎంత చక్కగా చాలా వరకు అయితే ఇక్కడ షాప్స్ పెట్టారు. ఇక్కడ చూడండి, అండ్ ఎస్కెమెల్ సాక్స్, బోల్డ్ అండ్ రోల్డ్, అంటే రకరకాలు క్యాటరింగ్ వాళ్ళు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్, వైష్ణవి క్యాటరింగ్ అని చాలా వరకు అయితే పెట్టారు. మీరు వెళ్ళండి. మన వైజాగ్ వాళ్ళు మ్యాక్సిమం అయితే ఇక్కడ అందరూ బయట వాళ్ళు ఉన్నట్టుకున్నారు, లేకపోతే మన వైజాగ్ వాళ్ళు వెళ్ళారంటే చాలా రష్గా అయితే ఉంటుంది. చాలా ఖాళీగా ఉంది. మరేమో మరి 6:30 తర్వాత చూద్దాం. అంటే మేము వచ్చేసరికి చాలా వరకు అయితే జనాలు రావడం స్టార్ట్ అయ్యారనమాట ఈవినింగ్ టైం. ఎందుకంటే కాలేజెస్, ఆఫీసులు, అలాగే స్కూల్స్ అన్నీ సెలవు అయ్యాకనే మొత్తం కూడా వస్తారు కదా, అది అనమాట. అలాగే ముందుకు చూసుకుంటే చాలా పెద్ద స్టేజ్ ఉంది. ఇక్కడే గేమ్స్ అవుతున్నాయి, అది మీకు చూపిస్తాను. స్టేజ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే వాలీబాల్ అవుతుంది. ఇసుకలో ఆటలేరు తెలుసా.
ఇక్కడ ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి చూడండి రకరకాలు, అలాగే ఈత చెట్లు అయితే తీసుకొచ్చి పెట్టారు. ఆ ఈత చెట్లకి ఈత కొలత వేస్తారు కదా, అలా కొండలు కూడా పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ గుర్రాలు, ఒంటులు చాలా వరకు ఉన్నాయి. వెళ్ళండి, చాలా బాగుందన్నమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అలాగే మీరు కూడా వెళ్ళండి అందరు కూడా. ఈ విశాఖ ఉత్సవం మన 31st వరకు అయితే అవుతుంది. 31st సునీత సింగర్ ఉన్నారు కదా, సునీత గారు, ఆవిడైతే వస్తారనమాట. ఇదే నా చాలా పెద్ద స్టేజ్. ఇంకా ముందుకెళ్ళి మీకు చూపిస్తాను ఓకేనా, దగ్గర నుండి. అంటే చూస్తున్నా ఇవన్నీ చెప్పాను కదా ఈతకల్లు చెట్టుకి, అంటే ఈతకల్లు కుంటలు అయితే పెట్టున్నారని, ఇదేనమాట. అలాగే ఇప్పుడు హెలికాప్టర్ చూశారు కదా, అది రుషికొండ నుండి ఆర్కే బీచ్ టు మళ్ళీ రుషికొండ టు ఆర్కే బీచ్ టు రుషికొండ. అంటే ఇలాగ ఇక్కడ స్టేజ్ వరకు వచ్చి అలాగ యూటర్న్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. ఆ రైడ్ అయితే అక్కడ పెట్టారు. ఎవరైనా ఎక్కాలంటే రుషికొండ వెళ్ళి అక్కడ నుండి అయితే మీరు రైడ్ తీసుకోవచ్చు. కమిటీ మెంబర్ రాజేష్ గారు ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాల్సిన కూర్చున్నాం. ఉత్సవ కమిటీ మెంబర్ రాజేష్ గారు ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాల్సిన కూర్చున్నాం. ఉత్సవ కమిటీ దీంట్లో ఇది ఎప్పుడు మనం ఆడినే అసలే ఒకటి కూడా పడదనమాట. మరి అదేం ట్రిక్ వాళ్ళు యూజ్ చేస్తారో తెలీదు. ఇలాగ పడిన వెంటనే అది మళ్ళీ జంప్ అయ్యి మళ్ళీ బయటకైతే వెళ్ళిపోతుంది. ఒక్క బిస్కెట్ ఇంత జనం వేస్తున్నా కదా, ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా ఎవడూ గెలలేదు. రావచ్చా అన్నీ చెప్పు. రోడ్ పైన అయితే ఉంది అరకు బ్యాంబూ చికెన్ అండ్ బిర్యానీ.
చూసారు కదా ఎంత చక్కగా కాలుస్తున్నారు. అంటే ఎంటకంటనే అక్కడ దొరుకుతుంది అనమాట మనకి. మనం వెళ్ళేసి ఆర్డర్ ఇచ్చి ఆ గంటల కొలది కూర్చోవడం అవసరం లేదు, రెడీగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారు కదా మన సంపత్ వినాయక టెంపుల్, అలాగే మన కనక మహాలక్ష్మి అమ్మవారు, అలాగే మన సింహాద్రి అప్పన్న స్వామివారికి కూడా ఇక్కడైతే పెట్టారనమాట. మూడైతే ఉంటాయి, 3 గుడులు. చాలా బాగుంటుంది చూడండి. ఆడికెళ్ళి తీస్తున్నాడు. మేము అక్కడ నుండి బయలుదేరేసరికి ఏదైతే ఇంక స్టార్ట్ అవ్వలేదు, లైటింగ్స్ అవన్నీ అయితే స్టార్ట్ చేశారనమాట. జెయింట్ వీల్ అయితే లైట్కి స్టార్ట్ అయింది. అంటే నెక్స్ట్ ఒకవేళ 31st లోపల మళ్ళీ వెళ్ళాలి, నాకు టైము ఉంది అంటే వెళ్ళి నైట్ టైము మొత్తం కూడా తీసి మీకు మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే ఇది క్యాజువల్గా నేను వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి లోపల చాలా వరకు చూశాను అనమాట. బాగుంది. ఇప్పుడే చూసారు కదా అవన్నీ స్టార్ట్ అంటే బ్రేక్ డ్యాన్స్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. చాలా ఫన్, అంటే సరదాగా ఏదైనా ఎక్కాలంటే చాలా బాగుంటుంది. చూడండి ఇది స్టార్ట్ అయింది, అది స్టార్ట్ చేశారనమాట. అలాగే స్టార్ట్ చేసి వస్తేనే జనాలు అయితే వెళ్తారనమాట. అలాగే ఇక్కడ ఇది కూడా స్టార్ట్ అయింది, కానీ మనకైతే టైం అయిపోతుంది, మనమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడైతే అలా నడుచుకొని మన కారు అక్కడ పార్క్ చేశాను, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక్కడ నుండి మనం ఇంటికైతే వెళ్ళాలి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిగా అయితే రెస్పాన్స్ ఉంది. అలాగే ఇంకొంచెం నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. ఇంకా బయట ట్రిప్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ముందు బ్లాగ్స్లో అయితే వస్తాయి. అలాగే నేను ముందుగానే మీకు చెప్తాను. ఓకేనా? కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. ఓకేనా? ఇప్పుడైతే మనం కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోదాం మన ఆర్లో. థ్యాంక్ యూ.